హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనము థర్డ్ చాప్టర్కి వచ్చేసాము. దీని పేరే ద ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్ 1830 to 1848. అంటే మెయిన్గా ఒక రెవల్యూషన్ చేసేటప్పుడు ఒక క్రూషియల్ పీరియడ్ ఉంటుంది కదా, అదే ఈ పీరియడ్ 1830 నుంచి 1848 వరకు అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. యాజ్ కన్జర్వేటివ్ రెజిమేస్ ట్రై టు కన్సాలిడేట్ దేర్ పవర్. సో ఇక్కడ కన్జర్వేటివ్స్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. కన్జర్వేటివ్ రెజిమేస్ అంటే ఏంటి? కన్జర్వేటివ్స్ యొక్క పాలన. ట్రై టు కన్సాలిడేట్ దేర్ పవర్. కన్సాలిడేట్ అంటే ఏకీకృతం చేయడం, లేకపోతే వాళ్ళని బలంగా చేయడం కోసం ట్రై చేస్తున్న సమయం అది. అప్పుడు లిబరలిజం అండ్ నేషనలిజం కేమ్ టు బి ఇంక్రీజింగ్లీ అసోసియేటెడ్ విత్ రెవల్యూషన్ ఇన్ మెనీ రీజన్స్ ఆఫ్ యూరప్, సచ్ యాజ్ the Italian and German states, the province of Ottoman Empire, Ireland and Poland. సో ఈ లిబరలిజం అండ్ నేషనలిజం అనేది మనకి యూరోప్లో చిన్న చిన్నగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. లైక్ ఇటాలియన్ స్టేట్స్, జర్మన్ స్టేట్స్లో, ఆటోమన్ ఎంపైర్, ఐర్లాండ్, పోలాండ్ ఇలాంటి రీజన్స్లో కూడా మనకి లిబరలిజం అండ్ నేషనలిజం అనే కాన్సెప్ట్స్, అంటే ఆ యొక్క ఐడియాలజీ అనేది స్ప్రెడ్ అయిందనమాట. మరి ఈ ఐడియాస్ అసలు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే, ఎవరైతే లిబరల్ నేషనలిస్ట్ ఉన్నారో, అంటే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అండ్ అలాగే ప్రొఫెసర్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ, క్లర్క్స్, అండ్ అలాగే మెంబర్స్ ఆఫ్ కమర్షియల్ మిడిల్ క్లాసెస్, వీళ్ళందరూ కూడా ఈ లిబరలిజం అండ్ నేషనలిస్ట్ ఐడియాస్ని యూరోప్లో ప్రతి రీజన్కి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనం ప్రీవియస్గా ఏం చూసుకున్నాం, కొన్ని సీక్రెట్ సొసైటీస్ అవి ఇవి అని చూసుకున్నాం కదా. సో అదేవిధంగా చిన్నగా ఇప్పుడు యూరోప్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ద ఫస్ట్ అప్రహెవెల్ టుక్ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ 1830. ఇక్కడ ఫస్ట్ అప్రహెవెల్ అంటే ఇక్కడ ఏంటంటే తిరుగుబాటు. ఫస్ట్ తిరుగుబాటు మనకి ఇక్కడ 1830లో స్టార్ట్ అయింది. లైక్ మన ఇండియాలో రెవల్యూషన్ ఆఫ్ 1857 గురించి డిస్కస్ చేసుకున్నట్టుగానే, అంటే అలాగే ఇక్కడ కూడా 1830లో మనకి ఫస్ట్ రివోల్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. The Bourbon kings, who had been restored to power during the conservative reaction after 1815, were now overthrown by liberal revolutionaries who installed a constitutional monarchy with Louis Philippe at its head. సో 1815 కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత మనకి మళ్ళీ మొనార్కీ అనేది ఫ్రాన్స్లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. అప్పుడు కింగ్ లూయిస్ ఫిలిప్పే ద 18th కింగ్ రూల్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. వీళ్ళందరూ కూడా బోర్బన్ డైనాసిటీకి చెందిన వాళ్ళు. బట్ వీళ్ళందరినీ కూడా ఆ థ్రోన్ నుంచి బయటికి గుంజేశారు మన లిబరల్ రెవల్యూషనరీస్. మెటర్నిక్ అనే అతను ఒక మాట చెప్పాడు, వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ద రెస్ట్ ఆఫ్ ద యూరోప్ క్యాచెస్ కోల్డ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏమన్నా జలుబు చేసింది అనుకోండి, అది అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. అదేవిధంగా ఫ్రాన్స్ ఎప్పుడన్నా తుమ్మింది అనుకోండి, అది యూరోప్ మొత్తానికి కూడా జలుబు చేస్తుంది అని చెప్పేసి ఇదని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? ఫ్రాన్స్లో ఏమైనా రివోల్ట్ స్టార్ట్ అయింది అని తెలిసినట్లయితే మిగతా యూరోప్లో కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి దీని అర్థం. సో ఈ జూలై 1830 రెవల్యూషన్ ఏదైతే ఉందో, దిస్ స్పార్క్డ్ ఎన్ అప్రైజింగ్ ఇన్ ద బ్రెజిల్. సో బెల్జియంలో ఈ 1830లో ఏమైందంటే, ఈ తిరుగుబాటు వలన ఈ బ్రెజిల్స్, అంటే ఇప్పుడు బెల్జియం యొక్క క్యాపిటల్ కదా, సో బెల్జియంకి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్, అంటే నెదర్లాండ్స్ నుంచి స్వేచ్ఛ పొందింది అని చెప్పేసి అర్థం. అంటే ఇప్పుడు నెదర్లాండ్స్ నుంచి బెల్జియం సపరేట్ నేషన్గా విడిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుంచి మనకి బెల్జియం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎడ్యుకేటెడ్ ఎలీట్ క్లాస్ ఏదైతే ఉందో, వాళ్ళలో ఒక నేషనలిస్ట్ ఫీలింగ్ తీసుకురావడమే, అంటే ఆ నేషనలిస్ట్ ఫీలింగ్ అనేది వాళ్ళ మైండ్లోకి వచ్చి రావడానికి ఒక కారణం ఏంటి అంటే ద గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో మనము గ్రీస్ చూసుకున్నట్లయితే 15th సెంచరీ నుంచి కూడా అది ఆటోమన్ ఎంపైర్లో ఒక భాగంగా ఉండేది. బట్ యూరోప్లో స్ప్రెడ్ అయిన ఈ రెవల్యూషనరీ నేషనలిజం ఏదైతే ఉందో, వీళ్ళకు కూడా ఒక ఇండిపెండెంట్ నేషన్ కావాలి అని చెప్పేసి కోరుకున్నారు. సో ఇది మనకి 1821 నుంచి స్టార్ట్ అయింది. సో దట్ గ్రీక్స్ కూడా ఆటోమన్ ఎంపైర్ నుంచి సపరేట్ అయిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. సో నేషనలిస్ట్ ఇన్ గ్రీస్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ గ్రీక్స్ లివింగ్ ఇన్ ఎక్సైల్ అండ్ ఆల్సో ఫ్రమ్
many West Europeans who had sympathies for ancient Greek culture. మరి వీళ్ళందరికీ కూడా ఒక సపరేట్ నేషన్ కావాలి అంటే ఏం కావాలి అంటే సపోర్ట్ కావాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి గ్రీస్లో నివసించే ప్రజల నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఆబ్వియస్గా. అండ్ అలాగే గ్రీక్స్ లివింగ్ ఇన్ ఎక్సైల్ అంటే ఎవరినైతే బహిష్కరించారో వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి ఈ సపోర్ట్ అనేది లభించింది. అలానే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే గ్రీక్ కల్చర్ని షేర్ చేసుకొని వాళ్ళ యొక్క హిస్టరీ అండ్ కల్చర్తో సంబంధం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. సో పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ గ్రీక్స్ని బాగా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ అ క్రాడిల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్ అన్నారు. అంటే ఈ సివిలైజేషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిపారు. సో ఈ విధంగా పోయట్స్ అండ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రైటింగ్స్ వల్ల వాళ్ళ యొక్క పెయింటింగ్స్ వల్ల పబ్లిక్ నుంచి సపోర్ట్ తీసుకొని ముస్లిం ఎంపైర్కి అగైన్స్ట్గా ఫైట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఈ పోయిట్స్లో భాగంగానే ఒక ఇంగ్లీష్ పోయిట్ లార్డ్ బైరన్ అనే అతను కొన్ని ఫండ్స్ ఆర్గనైజ్ చేశాడనమాట. అంటే ఇప్పుడు ఏమైనా యుద్ధం చేయాలంటే వాళ్ళకి చాలా డబ్బులు కానీ వాళ్ళ యొక్క అకామిడేషన్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేయాలి కదా, అవన్నీ ఆయన ఆర్గనైజ్ చేసుకొని యుద్ధానికి వెళ్ళారనమాట. బట్ ఆయన అన్ఫార్చునేట్గా 1824లో చనిపోయారు జ్వరం వల్ల. తర్వాత 1832లో ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అంటే ఒక ట్రీటీ సైన్ చేసుకొని ఫైనల్గా గ్రీస్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా ఆటోమన్ ఎంపైర్ నుంచి బయటికి వచ్చేసింది. సో నెక్స్ట్ 3.1 టాపిక్ వచ్చేసి ద రొమాంటిక్ ఇమాజినేషన్ అండ్ నేషనల్ ఫీలింగ్. సో జనరల్గా మనందరం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక నేషన్ ఫామ్ అయింది అంటే అది యుద్ధాల వల్ల, అంటే యుద్ధం చేసి గెలిచారు లేకపోతే టెరిటరీస్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు, ఇలాంటి యుద్ధాలు చేసి అని అనుకునేవాళ్ళం. బట్ మెయిన్గా ట్రిగ్గరింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే జనాలు రావాలి కదా, అంటే ఫైట్ చేయడానికి. సో అవన్నీ ఎలా వస్తాయంటే అక్కడ వాళ్ళు పాడే పాటల ద్వారా కానీ నాటకాలు వేయడము, ఇవన్నీ చేసి జనాల్ని ఇంప్రెస్ చేయడము, లేకపోతే పేపర్స్ ఆర్ పాంప్లెట్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడము, బుక్స్ రాయడము, న్యూస్ పేపర్స్ ఇవన్నిట్లో స్ప్రెడ్ చేయడం అనమాట. సో ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఏం తెలుస్తుంది అంటే కల్చర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ద ఐడియా ఆఫ్ ద నేషన్. అంటే మనకు ఒక సపరేట్ నేషన్ కావాలి అని చెప్పేసి ఒక ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ కల్చరే దాని యొక్క ఐడియాని క్రియేట్ చేస్తుంది. అంటే ఆర్ట్, పోయట్రీ, స్టోరీస్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఈ నేషనలిస్ట్ ఫీలింగ్ అనేది బాగా స్ప్రెడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అప్పట్లో మనకి గొప్ప గొప్ప కవులు వీళ్ళందరూ ఉండేవారు కాబట్టి వాళ్ళ పాటల్ని విని జనాలు మళ్ళా ముందుకు రావడం జరిగేదన్నమాట, లేదు మనం కూడా యుద్ధం చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఒక కొత్త ఫామ్ ఆఫ్ కల్చరల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. దీన్నే మనము రొమాంటిసిజం అని చెప్పేసి అంటాము. సో దట్ జనాల్లో ఒక నేషనల్ సెంటిమెంట్, అంటే ఒక నేషనలిస్ట్ సెంటిమెంట్స్ ఐడియాస్ అనేది వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్పేసి. సో రొమాంటిక్ ఆర్టిస్ట్ అండ్ పోయట్స్ జనరల్లీ క్రిటిసైజ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ రీజన్ అండ్ సైన్స్ అండ్ ఫోకస్డ్ ఇన్స్టెడ్ ఆన్ ఎమోషన్స్, ఇన్స్టిట్యూషన్ అండ్ మిస్టికల్ ఫీలింగ్స్ అని చెప్పేసి అంటున్నారు. మనకి ఇక్కడ ఈ రొమాంటిసిజం అనే కాన్సెప్ట్ మనకి మిడ్ 18th సెంచరీలోనే స్టార్ట్ అయింది. లైక్ 1750s నుంచి కూడా మనకి 1900s వరకు మనకి ఇది స్టార్ట్ అయింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రొమాంటిక్ ఆర్టిస్ట్ అండ్ పోయట్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. దేన్ని క్రిటిసైజ్ చేస్తున్నారంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ రీజన్ అండ్ సైన్స్. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ సైన్స్ని అంటే విజ్ఞాన శాస్త్రాన్ని కానీ లేకపోతే ఈ మహిమల్ని వాటన్నిటిని కూడా క్రిటిసైజ్ చేస్తూ మెయిన్గా ఎమోషన్స్ మీద, ఇన్స్టిట్యూషన్ అండ్ మిస్టికల్ ఫీలింగ్స్ మీద వీళ్ళు ఫోకస్ అనేది చేయడం మొదలుపెట్టారు. మరి వీళ్ళు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆల్రెడీ 1750s నుంచి కూడా మనకి రొమాంటిసిజం అని ఒక నేషనలిస్ట్ ఐడియాలజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అదే ఐడియాలజీని ముందుకు కొనసాగిస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క మెయిన్ ఎఫర్ట్ ఏంటి అంటే టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ షేర్డ్ కలెక్టివ్ హెరిటేజ్, ఏ కామన్ కల్చరల్ పాస్ట్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ఎ నేషన్. సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ గ్రీక్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక సపరేట్ కల్చర్ అనేది ఉంది. అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
సో ఇవన్నిటిని కూడా వీళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ కనిపిస్తుంది చూడండి, ఒక పెయింటింగ్. సో ఇక్కడ ఫ్రెంచ్ రొమాంటిక్ పెయింటర్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే డెలక్రాయ్. ఇతను 1824లో ఈ పెయింటింగ్ గీయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే 20,000 మంది గ్రీక్స్ని టర్కీ వాళ్ళు ఒక ఐలాండ్లో చంపేశారు. ఆ ఐలాండ్ పేరే షియోస్ ఐలాండ్. సో ఆ ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటూ అక్కడ విమెన్ ఏ విధంగా సఫర్ అయ్యారు, చిల్డ్రన్ ఏ విధంగా సఫర్ అయ్యారు, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఈయన ఈ ఇమేజ్ రూపంలో వాళ్ళ యొక్క ఎమోషన్స్ని తీయడం జరిగిందనమాట. సో దట్ గ్రీక్స్ వాళ్ళకి సింపతి వస్తుందని చెప్పేసి. మెయిన్గా ఇక్కడ టర్కీ వాళ్ళు చంపారని చెప్పేసి అనుకున్నాం కదా. టర్కీలో చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ ముస్లిం పాపులేషన్. అందుకే మనకి ఇక్కడ ఈ ప్యాసేజ్లో ఇక్కడ ఏముంది, ఈ పారాగ్రాఫ్లో మనకి ఇక్కడ స్ట్రగుల్ అగేన్స్ట్ ముస్లిం ఎంపైర్ ఉంది కదా. సో ఆ ముస్లిం ఎంపైర్ అంటే టర్కీలో ఉన్న జనాలు కూడా ముస్లిమ్సే. టర్కీ కూడా ఒట్టమన్ ఎంపైర్లో కొంచెం భాగంగా ఉండేది కాబట్టి వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్కి అగేన్స్ట్గా వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. సో ఇది 1824లోది. అండ్ 1832లో మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం, ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ తర్వాత గ్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చేసింది అని చెప్పేసి. ఇంకొక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నారు, ఆయన పేరే జోహన్ గాట్ఫ్రీడ్ హెర్డర్. ఈయన ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే జర్మన్ కల్చర్ని మనము కామన్ పీపుల్కు కూడా తెలియజేయాలి అంటే మనము ఫోక్ సాంగ్స్ ద్వారా కానీ, ఫోక్ పోయట్రీ అండ్ ఫోక్ డ్యాన్సెస్ ద్వారా కానీ తెలియజేస్తేనే వాళ్ళలో మన యొక్క ఐడియాలజీ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పేసి ఆయన నమ్మారు. సో కలెక్టింగ్ అండ్ రికార్డింగ్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ కల్చర్ వాజ్ ఎసెన్షియల్ టు ద ప్రాజెక్ట్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. సో ఇవన్నీ కూడా మనకి నేషన్ బిల్డింగ్కి హెల్ప్ చేస్తాయి. The emphasis on vernacular language and the collection of local folklore was not just to recover an ancient national spirit, but also to carry the modern nationalist message to the large audience who were mostly illiterate. So the emphasis on vernacular language, vernacular language అంటే లోకల్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్, అంటే వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజెస్లో ద కలెక్షన్ ఆఫ్ లోకల్ ఫోక్లోర్, అంటే ఇక్కడ లోకల్ జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కలెక్ట్ చేసి వాళ్ళందరిలో స్ప్రెడ్ చేసినట్లయితే మనకి ఈ నేషనలిస్ట్ మెసేజ్ అనేది లార్జ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మెయిన్లీ ఇల్లిటరేట్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పేసి మనకి లేదు కదా, అంటే అందరూ కూడా చదవడానికి కూడా ఇష్టపడరు. సో విలేజెస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే చదువు రాదు కాబట్టి ఇలాంటి పాటల ద్వారా వాళ్ళకి త్వరగా రీచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. This was especially so in case of Poland, which had been partitioned at the end of 18th century by the great powers Russia, Prussia and Austria. సో ఇలాంటివి చేయడం వల్ల మనకి 18th century ఎండ్కి వచ్చేసరికి పోలాండ్ కూడా పార్టీషన్ అవ్వడం జరిగింది. బట్ పోలాండ్ అనేది మనకి ఇండిపెండెంట్ టెరిటరీగా మనకి లేకపోయినా కానీ ఆ నేషనలిస్ట్ ఫీలింగ్ అనేది ఇప్పటికి కూడా వాళ్ళలో తిరుగుతూనే ఉందన్నమాట. అంటే ఆ మ్యూజిక్ కానీ, ఆ లాంగ్వేజెస్ ఎట్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టు ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ నేషనలిస్ట్ సెంటిమెంట్. సో మనము ఇందాక చెప్పుకున్నాము, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అందరూ ఒకటే లాంగ్వేజ్ మాట్లాడాలని చెప్పేసి మనకి ఏమీ లేదు. లోకల్ పీపుల్ ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు, సిటీస్లో ఉన్న వాళ్ళు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ సొసైటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో మనము ఈ ఫోక్ సాంగ్స్ కానీ ఏవైతే వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేసి ఆ మెసేజెస్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగినట్లయితే వాళ్ళకు కూడా నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో దీని అంతటికీ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే మనకి లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి పోలాండ్ అను రష్యా పక్క పక్కనే ఉండేవి, బట్ డామినెన్స్ అనేది ఇక్కడ రష్యా చేస్తూ ఉండేది. సో రష్యా ఎప్పుడైతే పోలాండ్లో కొంత భాగం ఆక్యుపై చేసిందో ఆ పాలిష్ లాంగ్వేజ్, అంటే పోలాండ్లో మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే పాలిష్ లాంగ్వేజ్ని స్కూల్స్లో తీసేయడం జరిగిందనమాట. అండ్ దాని ప్లేస్లో మీరు రష్యన్ లాంగ్వేజే మాట్లాడాలి
అండ్ ఈవెన్ స్కూల్స్ కానీ బయట కానీ ఎక్కడైనా మీరు ఇదే లాంగ్వేజ్ మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు ఈ ఈ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. సో 1831లో ఏమైందంటే an armed rebellion against Russian rule took place which was ultimately crushed. సో ఇలా ఏంటి మీరు లాంగ్వేజ్ కూడా పట్టించుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి, ఇంకా వాళ్ళు రష్యా వాళ్ళు చాలా డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు పోలాండ్ కాబట్టి దీనికి తిరుగుబాటు చేయాలని చెప్పేసి కొంతమంది 1831లో స్టార్ట్ చేశారు. బట్ ఈ రష్యా వాళ్ళు దాన్ని తొక్కివేయడం జరిగింది. ఫాలోయింగ్ దిస్ many members of the clergy in Poland began to use language as a weapon of national resistance. సో క్లెర్గీ ఎస్టేట్కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లాంగ్వేజ్ని ఒక వెపన్ లాగా మార్చుకున్నారు. పాలిష్ వాజ్ యూజ్డ్ ఫర్ చర్చ్ గ్యాదరింగ్స్ అండ్ ఆల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు జనరల్గా మనకి అప్పుడు చర్చెస్లో చూసుకున్నా కానీ మనకి ఎక్కువగా పాలిష్ లాంగ్వేజే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ రష్యా వాళ్ళు దీన్ని తొక్కివేస్తున్నారు కాబట్టి ఎవరైతే అక్కడ ఉన్న ప్రీస్ట్స్ అండ్ బిషప్స్ ఉంటారో వాళ్ళని జైల్లో పెట్టడం జరిగేది, లేకపోతే సైబీరియాకి పంపించడం జరిగేది రష్యన్ అథారిటీస్. ఎందుకంటే వాళ్ళకి మేము రష్యన్ లాంగ్వేజ్ యూజ్ చేయమని చెప్పినా కానీ మీరు ఇంకా పాలిష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది ఒక పనిష్మెంట్ లాగా అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సో ద యూజ్ ఆఫ్ పాలిష్ కేమ్ టు బి సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రగుల్ అగెయిన్స్ట్ రష్యన్ డామినెన్స్. సో ఈ పాలిష్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక విధంగా పనిష్మెంట్స్ లాంటివి ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు పోలాండ్ వాళ్ళు. సో ఈ టాపిక్ ఇక్కడతో ఆపేసి 3.2 అండ్ 3.3 కూడా మనము నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.